నేటి కాలంలో మనం అనేక నాటకాలు చూసే ఉంటాం. మరి అందమైన గాథలు కూడా విని ఇతరులకు వినిపించియే ఉంటాం. కాని నేడు మేము వినిపించే ఈ కథ మీరు ఎన్నడూ కని విని చదివి కూడా ఉండరు. అలాగే ఇది కల్పన కూడా కాదు సుమా. ఇది మనందరికీ చెందిన గాథ. దీనినే మనమందరమూ మరిచిపోయాము. నిరాకారుడు, జ్ఞానసాగరుడు అయిన పరమపిత పరమాత్మయే ఈ రహస్యాన్ని తెలిపెను. ఏ విధంగా ప్రకృతిపరమైన రాత్రింబవళ్ళు, ఋతువుల మార్పులు, అదేవిధంగా సృష్టి నాటకం కూడా ఒక చక్రం వలె పునరావృతమగును. దీనినే సృష్టి చక్రం అని అంటాము. ఈ నాటకమందు ఆత్మలైన మనమందరము పాత్రధారులము. మనము ఈ నాటక రంగస్థలంపై అనేక శరీరాల రూపంలో వస్త్రాలు ధరించి భిన్న విధాలైన పాత్రలు అభినయించాము. అయినప్పటికీ మనం మన అభినయ పాత్రను మరిచాము. కొద్ది క్షణాలు స్వయంగా ప్రేక్షకులుగా మారి ఈ సృష్టిరూప రంగస్థలంపై నడుస్తున్న విశాల నాటకాన్ని తిలకించండి. ఇందులో మనమే హీరో పాత్రధారులము. డ్రామా యొక్క అనూహ్య విషయాలను స్వయంగా డైరెక్టర్ పరమపిత పరమాత్మ నిరాకార శివుడు వినిపించారు. సృష్టిరూప రంగస్థలంపైకి వచ్చుటకు ముందు యాక్టర్స్మైన మనమందరము మన ఇండ్లైన పరంధామంలో నివసిస్తూ ఉండేవాళ్లం. అది సూర్యచంద్ర నక్షత్రాలకు దూరంగా బంగారు ఎరుపు వర్ణాల ప్రకాశమయము. దానిని బ్రహ్మలోకము, నిర్వాణధామము లేక పరంధామముగా చెప్తాము. సృష్టిరూప నాటకరంగం కేవలం కొద్దిమంది పాత్రధారులచే ఆరంభమవుతుంది. ఆత్మలైన మనం పరంధామం నుంచి వచ్చి ధరణిపై శరీరరూప వస్త్రాలు ధరిస్తాము. ఈ ప్రారంభకాలమందు సృష్టి సర్వోత్తమమైనదిగా సంపూర్ణ సత్వప్రధానతను కలిగి ఉంటుంది. పృథ్వీ, వాయువు, నీరు, ఆకాశం అన్నీయూ కలిసి మనకు ఓ అద్భుతమైన అందమైన రంగస్థలాన్ని నిర్మిస్తాయి. పుష్పాల సుగంధం నలువైపులా వ్యాపించి ఉండును. మన ముఖంపై చిరునవ్వు ఉట్టిపడుతూ ఉండేది. ఆంతరిక సుఖ, శాంతి, సంతోషాలను ఎంతో సహజపూర్వకంగా అనుభవించేవారం. నాడు ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకటే మతం, ఒకటే భాష, అది కూడా స్నేహపూర్వకమైన భాష. మనం ఆత్మలం. అప్పుడు 16 కళలతో పరిపూర్ణంగా సంపూర్ణ నిర్వికారులుగా ఉంటాము. అట్టి ప్రపంచానికి శ్రీకృష్ణుడు ప్రథమ రాజకుమారుడు. రాధాకృష్ణుల స్వయంవరం పిమ్మట వారికి రాజ్యాభిషేకం జరిగింది. వారి పేరుబలాలు కూడా మార్చబడి శ్రీలక్ష్మి, శ్రీనారాయణులుగా పిలువబడతారు. నూటికి 100% పరిపూర్ణమైన ఆత్మల కారణంగా సంతానోత్పత్తి కూడా ఆత్మశక్తిచే కలుగును. భయం, దుఃఖం, మరణం, పేదరికం వంటి భావానుభూతులకతీతంగా మనుగడ సాగిస్తాము. శారీరక ఆయుష్షు దాదాపు 150 సంవత్సరాలుండును. అటు పిమ్మట సహజ సిద్ధంగానే ఒక తనువును చాలించి మరొక దానిని ధారణ చేస్తాము. పరిపూర్ణమైన ఆత్మ కారణంగా శరీరం సత్వప్రధానంగా ఆరోగ్యవంతంగా ఉండును.
వజ్ర వైఢూర్యములు పొదగబడి బంగారు వెండితో నిర్మించబడిన రాజభవనాలలో నివసిస్తాము. నాటి మానవ సభ్యత ప్రతి ఒక్క క్షేత్రంలోనూ శిఖరోన్నత స్థితికి చేరి ఉండును. అది సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, లేక చిత్రకళ కావచ్చు. మరియు విజ్ఞానంలో కూడా సర్వోత్తమ స్థితికి చేరుకొనియుండును. ఈ యుగం సత్యయుగం లేదా స్వర్ణయుగంగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆత్మలైన మనం బంగారం వలె స్వచ్ఛంగా ఉంటాము. ఎలాగైతే స్వచ్ఛమైన బంగారం గాలి నీరు ప్రభావాలకు లోను కాకుండా ఉండునో, అదేవిధంగా ఆత్మ కూడా ప్రకృతి ప్రభావాలకు ప్రభావితం కాదు. సృష్టి నాటకంలోని ఈ పాదం దాదాపు 1250 సంవత్సరాల పాటు నడుస్తుంది. ఈ కాలమందు శ్రీలక్ష్మీ శ్రీనారాయణుల రాజ్యం 8 తరాల పాటు ఏలబడుతుంది. ఈ కాలంలో వీరు సూర్యవంశీయులుగా పిలువబడతారు. మనం ఆత్మలం సృష్టి నాటకంలోని 2వ పాదంలోకి చేరుకున్నాము. అనగా సత్యయుగం నుండి త్రేతాయుగం లేక సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి వచ్చి చేరాము. అనేక జన్మలు తీసుకున్న కారణంగా ఆత్మశక్తి సమయానుసారంగా క్షీణిస్తూ వచ్చింది. అనేక ఆత్మరూపి పాత్రధారులు పరంధామం నుండి వచ్చి తమ వంతు పాత్రను అభినయిస్తున్నాయి. అందువల్ల జనసంఖ్య వృద్ధి చెందినది. ప్రకృతి అందమైన రంగులచే అలంకరించబడి ఉన్నది. కాని సత్యయుగం నాటి పవిత్రత, దివ్యత్వం, ఐకమత్యాలలో కొద్దిగా కొరత కనిపిస్తున్నది. నాడు 100% పవిత్రత కలిగిన ఆత్మలు నేడు 80%కి చేరుకున్నాయి. అనగా 16 కళల పరిపూర్ణుల నుండి 14 కళల పూర్ణులుగా అవుతాము. మన కర్మేంద్రియాల ద్వారా చేసే కర్మల ప్రభావం ఆత్మలపై పడుట ప్రారంభమయ్యెను. చంద్రుని వలె ఆత్మలు కూడా బాహ్య వాతావరణానికి ప్రభావితమవుతున్నాయి. ఈ యుగాన్ని త్రేతాయుగం లేక రజత యుగం అంటే సిల్వర్ యుగం అంటాము. సంపత్తి, సాధనాలు పెరుగుతున్న జనసంఖ్యకనుసారంగా పంచబడుతూ వచ్చినవి. జీవన మనుగడను సాగించుటలో చాలా నేర్పరులము. కాని జీవితంలో సత్వగుణాలు లుప్తం కాబోతున్నాయి. నేటి కాలమందు సీతా శ్రీరాముల రాజ్యం దాదాపు 12 తరాల పాటు నడుచును. ఈ యుగం కూడా 1250 సంవత్సరాలు మాత్రమే. ఈ యుగంతో పాటు సృష్టి నాటకానికి 2500 సంవత్సరాలు పూర్తయ్యాయి. త్రేతాయుగం చివరకు జనసంఖ్య దాదాపు 33 కోట్లకు చేరుకొనెను. వీరినే 33 కోట్ల దేవీ దేవతలుగా చెప్పుకుంటూ ఉంటాము. ఈ 2 యుగాలని స్వర్గం, జన్నత్, పారడైజ్, అల్లా బగీచా అంటే దేవుడి తోట అని అంటారు. ఈ కాలమందు సంపూర్ణ సుఖశాంతులుండిన కారణంగా సృష్టి రచయిత అయిన భగవంతుణ్ణి కూడా స్మరించరు. మనమిప్పుడు సృష్టి నాటకం యొక్క 3వ పాదంలోకి పయనించాము. మొత్తం మీద 20 జన్మలు తీసుకున్న కారణంగా
ఆత్మశక్తి క్షయించుట జరిగింది. అనగా మనం సత్వప్రధాన స్థితి నుండి రజోప్రధాన స్థితికి చేరుకున్నాము. ఇది ద్వాపర యుగం. ఈ యుగంలో అనేక జన్మలు తీసుకోవడంచే ఆత్మశక్తి పవిత్రత యొక్క మెరుపు తక్కువయ్యను. మరియు అనేక శరీరాలు ధరించుటచే శరీరాల ఎడల ఆకర్షణ పెరిగెను. అందువల్ల భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం మనపై పడుచుండెను. ఆత్మాభిమానులుగా ఉండే మనం ఈ యుగంలో దేహాభిమానులుగా అవుతూ వచ్చాము. ఇట్టి కాలమందే భక్తిచే భగవంతుని శక్తి పొందుటకు ప్రయత్నించాము. ఈ యుగారంభమందు విక్రమాదిత్య మహారాజు ద్వారా సోమనాథ మందిరం నిర్మాణం కావించబడింది. సృష్టి నాటకం ప్రస్తుతం మహత్తర మార్పులతో నడుస్తున్నది. ధర్మస్థాపకులు కూడా ఈ నాటక రంగంపైకి వచ్చి మన జీవన విధానాలను, విచారధారలను ఎంతో ప్రభావితం చేశారు. మొట్టమొదటగా ఇబ్రహీం రంగస్థలంపైకి ప్రవేశించి ఏషియాలోని మధ్యపూర్వ దేశాలలో ప్రజలకు జీవన సిద్ధాంతముల గురించి తెలియజేశారు. తన ద్వారా ఇస్లాం ధర్మస్థాపన జరిగింది. ఇబ్రహీంకు 250 సంవత్సరాల పెదప గౌతమ బుద్ధుడు నాటకరంగ ప్రవేశం చేశారు. నాటి వర్తమాన కాలాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మయే ధర్మంగా, దయా అహింసలు పరమధర్మాలుగా ఉద్బోధించారు. బౌద్ధ ధర్మ స్థాపన కూడా జరిగింది. ఈ విధంగా సృష్టి నాటకానికి 3000 సంవత్సరాలు పూర్తయ్యాయి. చెడు మార్గం వైపు ప్రయాణిస్తున్న సమాజాన్ని అవరోధించుటకై యేసుక్రీస్తు సృష్టిపైకి వచ్చెను. మనమందరము ఒకే పరమాత్ముని సంతానము, పరస్పరం సహోదరీ సహోదరులము అనే ప్రేరణలిస్తూ క్రిస్టియన్ ధర్మస్థాపనకు కారకుడయ్యను. అటు పిమ్మట 500 సంవత్సరాలకు మన మధ్యన శ్రీ ఆదిశంకరాచార్యుల వారు జన్మించిరి. గృహస్థాశ్రమంలో ఉంటూ పరమాత్మునికై యోగ సాధన చాలా కష్టంగా భావించెను. అందువల్ల గృహ పరిత్యాగం గురించి ఉపదేశించి సన్యాస ధర్మాన్ని స్థాపించెను. ఇదే కాలంలో అనేక శాస్త్రాలు కూడా వ్రాయబడ్డాయి. సృష్టి నాటక రంగంపైకి వచ్చిన పాత్రధారులు సృష్టిపైననే జనన మరణ చక్రాలలో వస్తూ అనేక పాత్రలను పోషించెదరు. నాటకం మధ్యలో ఎవరూ తిరిగి పరంధామానికి వెళ్ళలేరు. అహో, నేడు నలువైపులా అంధకారమే అంధకారం. ఇదే సృష్టి నాటకం యొక్క 4వ పాదం. ఈ కాలంలో ఆత్మ తన శక్తులను పూర్తిగా పోగొట్టుకుంటుంది మరియు బాహ్యతత్వాలకు వశీభూతమవుతుంది. కామ, క్రోధ, లోభ, మోహాలు మనల్ని దాసులుగా చేసుకున్నాయి. దీనినే కలియుగం అంటారు. ప్రపంచం నలుమూలలా హింస, భ్రష్టాచారం, అశాంతి, దుఃఖం పెరుగుతూ మన జీవితాలను హీనాతిహీనంగా మార్చాయి. నేడు అనేక ధర్మాలు, రాజ్యాలు, భాషలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భూమి, ఆకాశం, నీరు మొదలగు అన్నింటిపై హద్దులు ఏర్పరచబడ్డాయి. జాతి, వర్ణ, వర్గభేదాల పేరుతో విరోధాలను పెంచుకుంటున్నారు.
పేదలు ధనాఢ్యుల ఎడల, నల్లవారు తెల్లవారి ఎడల విద్వేషాన్ని పెంచుకుంటున్నారు. తండ్రి తనయుల, భార్యాభర్తల మధ్య సంబంధాలలో చీలికలు ఉత్పన్నమవుతున్నాయి. నేడు విజ్ఞానం కూడా ఎంతో అభివృద్ధి చెందెను. మనం కలలో కూడా ఊహించని వస్తు సాధనాలను మనకందించెను. ఆ వస్తువులను దైనందిన జీవితంలో ఉపయోగిస్తూ వాటికే దాసులమవుతూ వస్తున్నాము. అదే విజ్ఞానం ఒకవైపు న్యూక్లియర్ బాంబులను, మిసైల్స్ను ఆవిష్కరించింది. వీటి ద్వారా క్షణాలలో సృష్టినే ధ్వంసం చెయ్యవచ్చు. మరోవైపు ఊహించని రోగాలు, అకాల మృత్యువు పెరుగుతున్నాయి. ప్రకృతి కూడా ఉగ్రరూపాన్ని దాల్చడం ఆరంభించెను. జనసంఖ్య వృద్ధి విరుచుకుపడినది. సుఖశాంతుల కోసం ఎంతో విలపిస్తున్నారు. భగవంతుడు తప్ప మరెట్టి ఆధారము కానరావటం లేదు. సృష్టి నాటకానికి కూడా 5000 సంవత్సరాలు గడిచాయి. ఇందులో ఎన్నో పాత్రలను పోషిస్తూ ఎంతగానో అలసిపోయాం. చాలు, ఇంతటితో చాలు. ఇప్పుడు బంధ విముక్తులమై మన నిజ నివాసమైన పరంధామం వెళ్ళవలెను. ఆ పరంధామమే స్మృతికి వస్తున్నది. మొదట అచటయే పరమపిత పరమాత్ముని జతలో ఉండేవారలము. ఆ పరమాత్మునికి మన పిలుపులు వినిపించవా ఏమి? సృష్టి నాటకం యొక్క అంతిమ మరియు మహత్వపూర్ణమైన కాలానికి మనం చేరుకున్నాం. ఈ నాటకానికి డైరెక్టర్ అయిన పరమాత్మయే తను చేసిన వాగ్దానాలకు అనుసారంగా స్వయం సృష్టిపై గుప్త రూపంలో అవతరించును. మరియు సృష్టి యొక్క శాశ్వత మర్మ సత్యాలను విశదీకరించును. ఆ సమయం ఇదే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనగా ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగునో అప్పుడు పరమాత్ముని అవతరణ జరుగును. పంతొమ్మిది 1936వ సంవత్సరం సింధ్, హైదరాబాద్ అంటే పాకిస్తాన్లో దాదా లేఖరాజ్ అనే ధనాఢ్యుడైన వజ్రాల, రత్నాల వ్యాపారి ఉండెను. తాను గృహస్థాశ్రమంలో ఉంటూ శ్రీమన్నారాయణుని పరమభక్తుడిగా ఉండెను. 60 సంవత్సరాల వయస్సులో అనేక దివ్య సాక్షాత్కారాలు పొందెను. అందులో ప్రాకృతిక ఆపదలు, పరమాణు యుద్ధాల ద్వారా కలుగు హాహాకార దృశ్యాలతో కూడిన వినాశనాన్ని గాంచెను. అటు పిమ్మట స్వర్ణిమ ప్రపంచాన్ని, చతుర్భుజధారి అయిన శ్రీ మహావిష్ణువును తిలకించెను. వర్తమాన సమయంలో పరమపిత పరమాత్మ శివుడు తన పిల్లలను కలవటానికై సృష్టిలో అవతరించెను. నిరాకారుడైన కారణంగా తనకొక శరీర ఆధారం కావలెను. అందుకే దాదా లేఖరాజు గారి తనువులో అవతరణ గావించెను మరియు తన స్వరూప సత్యపరిచయాన్ని తెలియచేసెను. జ్ఞాన స్వరూపం శివోహం శివోహం. ప్రేమ్ స్వరూపం శివోహం శివోహం. ఆనంద స్వరూపం శివోహం
शिवोऽहम्। పరమాత్మయే దాదాగారి పేరును ప్రజాపిత బ్రహ్మగా మార్చెను. ఏ నిజాలను మనం మరచియుంటిమో వాటిని మరలా స్మృతికి ఇప్పించెను. మనం శరీరాలం కాము, ఆత్మలము అని నూతన సత్యయుగం మొదలుకొని కలియుగాంతం వరకు అనగా సృష్టి యొక్క ఆది మధ్య అంతిమముల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మనమే 16 కళల పరిపూర్ణులుగా పావన దేవీ దేవతలుగా ఉండేవారం. దేహ ఆకర్షణలో వస్తూ పతిత మనుష్యులుగా అయ్యాము. మనం మరలా ఆ దేవీ దేవతలుగా కావలెను. సృష్టి నాటక రంగమందు నేడు దాదాపు 650 కోట్ల పాత్రధారులు తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పుడు నలువైపులా కారుచీకట్లు కమ్ముకొన్నాయి. పుడమిపై అవతరించిన ఆ పరమపిత పరమాత్మను మనలో ఎవరైతే గుర్తించి తనతో సంబంధాన్ని జోడిస్తారో అట్టి వారలకు ఇదొక ప్రాతకాలం, నూతన యుగం. ఆ యుగమే కళ్యాణకరమైన పురుషోత్తమ సంగమ యుగం. ఆత్మలైన మనం ఆత్మస్థితిలో పరమాత్మ శివునికై యోగసాధన చేసినచో మన ఆత్మలోని కల్మషాలు కడిగివేయబడును. దేహాభిమానం కారణంగా కనుమరుగైన పవిత్రత, సుఖము, శాంతి మొదలగు ఆత్మ యొక్క ప్రధాన సంస్కారాలు మరలా మనలో మేల్కొంటున్నాయి. ఇదే కలియుగంలో ఉంటూ కూడా సుఖ శాంతిమయ జీవనాన్ని సాధించుట ప్రారంభించదము. ఇది సంగమయుగం. ఒకవైపు సృష్టి మహావినాశనం కాగా మరోవైపు సత్యయుగ నూతన ప్రపంచ స్థాపన జరుగుచున్నది. కొలది కాలంలోనే యోగబలం ద్వారా మనం పాపరహితులుగా అయి పరిపూర్ణ పవిత్రతను పొంది పరంధామమైన మన ఇంటికి చేరుకుంటాము. ఇంతటితో సృష్టి నాటకం పూర్తి కాదు. ఇది ఒక చక్రం వలె తిరుగుతూనే ఉండును. కొందరు పాత్రధారులు మరలా ఈ సృష్టిరూప రంగస్థలంపైకి వస్తారు. సత్యయుగ పరిపూర్ణ పవిత్ర ప్రపంచం ఆరంభమవుతుంది. అనగా సృష్టి నాటకం తిరిగి మొదటి పాదంతో మొదలవుతుంది. మనం సత్యయుగానికి కేవలం 1 అడుగు దూరంలో ఉన్నాము. ఇంతకు ముందు కూడా వచ్చియుంటిమి అని మీకు అనిపించటం లేదా? ఈ కథ మీకు సంబంధించినదిగా మీరు భావించుటలేదా? మీ పయనం ఎటువైపు? కలియుగమా లేక కళ్యాణకరమైన సంగమ యుగమా? తుది నిర్ణయం మీదే. ఇప్పుడు లేదంటే మరెప్పుడూ లేదు.